విధంగా మీకు ఎవరికైనా కావాలంటే సంఘ సభ్యులను కలిస్తే ఇస్తారు. ఇంకో క్యాలెండర్ ఫస్ట్ ఒక క్యాలెండర్ ఇస్తారు. మన కులస్తుల్లో ఈ 3 ఏళ్లలో స్వర్గస్థులైన వారికి శ్రద్ధాంజలి ఘటించిన కార్యక్రమం ఉంది. వాళ్ళ పేరు చదువుతున్నాం. ఈ 3 ఏళ్ల కాలంలో స్వర్గస్థులైన వారి పేరు మొదటగా శ్రీ దుగ్గు భారతమ్మ గారు, శ్రీమతి దుగ్గు భారతమ్మ గారు, ఉంగరాల గోవిందమ్మ గారు, శ్రీరంగం శశికళ గారు, దుగ్గు తులసమ్మ గారు, దుగ్గు పార్థసారథి గారు, బుడ్డా చిన్నస్వామి గారు, గిరిరాజు నారాయణ స్వామి అనంతపురం వారు, డిఎన్ఎం హరినాథ్ గారు, చేనూరు నవనీతమ్మ గారు, యాళ్ళ నాగరాజు గారు, గిరిరాజు వెంకటేష్ భోజన వెంకటేష్ గారు, కోటం విమలమ్మ గారు చెన్నై, పల్లెం వాసంతి గారు, ఎల్లాది కాంతమ్మ గారు, మైసూరు సరోజమ్మ గారు, గిరిరాజు రమేష్ గారు, సంపంగి ట్యాంక్ సూర్యనారాయణ గారు బెంగళూరు, యాళ్ళ మొండలక్ష్మమ్మ గారు, గుడిబండ వెంకటేష్ గారు, మల్లక గౌరమ్మ గారు. మీరు కాకోకుండా ఎవరన్నా స్వర్గస్థులైతే వాళ్ళ పేర్లు ఏమన్నా డిఎన్ఎం ప్రభాకర్ గారు, బుడ్డా చెంగల్రాయుడు గారు, యాళ్ళ మునిలక్ష్మి దుగ్గు పార్త సెక్రటరీగా ఉంటూ ఎంతో సేవ చేసినాడు. వాళ్ళ తల్లి తులసమ్మ గారు కూడా భగవద్గీతకి రావడము, భగవద్గీత వచ్చి చదవడము దానికి ఎంతో ఉంది. దుగ్గు పార్త ఈ యొక్క కార్యక్రమాలకంతా ముందుండి ఎంతో నడిపిస్తూ దురదృష్టవశాలతో పోతాను. తర్వాత మళ్ళా ఇప్పుడు 3 ఏళ్ళు ఉంటే 9 ఏళ్ళు ఉంటారు కనుక వాళ్ళు చేసే సేవను గుర్తించి గౌరవనీయులైన గౌరవజ్ఞులు పల్లెం వేణుగోపాల్ గారు, నూతన కమిటీ సభ్యులైన శ్రీ కోనేటి వెంకటేష్ గారు, మామయ్య గారు లక్ష్మీనాథ్ గారిని సన్మానించారు. సెక్రటరీ కొత్తపాలెం హరిప్రసాద్ గారిని సన్మానిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. ట్రెజరర్ రుద్ర మాధవ గారిని సన్మానిస్తున్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రెసిడెంట్ ప్రకాశ్ మీ గౌరవనీయులైన పల్లెం వేణుగోపాల్ గారు సన్మానిస్తున్నారు. వారి ధన్యవాదాలు. ఈ సన్మానం వాళ్ళకి ఏదో చిన్న సన్మానమే, ఇదే గొప్ప సన్మానం కాదు. వాళ్ళు నేను నమ్ముతున్నాను. ఆయన యొక్క కృపలేంది ఏమీ జరగదు. ఆయన దీంతోనే మనం ఈనాడు రక్షణంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
ఆయన శ్రీ సెమీ నారాయణ స్వామి మీద ఉండే భక్తితో, మన సంఘం పైన ఉండే ప్రేమతో మన సంఘానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినారండి. వారి కుటుంబానికి ఆ సెమీ నారాయణ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తాను. శ్రీ కొత్తపాలెం కుమార్ దంపతులు సన్మానించవలసిందిగా కోరుతాను. కొత్తపాలెం కుమార్ దంపతులు గుడిబండ వేణుగోపాల్ దంపతులని కొట్టా ప్రసాద్ గారిని సన్మానించవలసిందిగా కోరుతాను. బీసీ చంద్రయ్య గారిని కొట్టా ప్రసాద్ గారు కొట్టా ప్రసాద్ దంపతులు సన్మానించవలసిందిగా కోరుతాను. కోనేటి వెంకటేష్ దంపతుల్ని వారిని సన్మానించవలసిందిగా కోరుతాను. రవి దంపతులు సన్మానమైనాక భోజనాల కార్యక్రమం ఉంటుంది. శ్రీ గిరిరాజు నరసింహ దంపతుల్ని సన్మానించవలసిందిగా కోరుతాను. ఏమన్నా చిన్న చిన్న పొరపాటు జరిగితే సహృదయంతో పెళ్లి కావాల్సిందే వాళ్ళు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళు ఏమన్నా ప్రొఫైల్ ఇస్తే ఉషారాణి గారిని విరాట్ జ్యోతి గారు తమ విశేష తెలుపుతారు. ఇంకా ఎవరైనా భోజనం
మన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మాధవ వీళ్ళు నలుగురు 4 చక్రాలు మాత్రమే ఈ యొక్క సమస్యను నడిపించినారు. ఎన్నో కార్యక్రమాలు చేసినారు, ఎన్నో మన యొక్క కులానికి ఎంతో ప్రయోజనమైన కార్యక్రమాలు చేసినారు. సప్తాహాన్ని ఎంతో సమర్థవంతంగా పొట్ట మన మనీష్ మన ప్రసాద్ ఎంతో ఎంతో చాకచక్యంగా నడిపించినాడు. కనుక ఇటువంటివన్నీ చేసేదాని నుంచి మనలో ఐకమత్యం ఏర్పడుతుంది. ఇంకా ఏప్రిల్లోనే రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవానికంతా 2022 నుండి 31/10/25 వరకు మన సంఘ కార్యవర్గ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లావాదేవీ యొక్క జమా ఖర్చులు మీకంతా అవి పేపర్లు ఇచ్చినాము. మన సంఘం యొక్క అకౌంట్స్ అవంతా పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాము. నెక్స్ట్ పాయింట్, ఈ పదవీ కాలంలో ఈ కమిటీ నిర్వహించిన పలు కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తాము. తర్వాత సంఘం నూతన కార్యవర్గ కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకటి గజనాల పట్టుసారి సంఘం కార్యవర్గము, రెండవది గజనాల పట్టుసారి సంఘం మహిళా సంఘము, అలాగే గజనాల పట్టుసారి సంఘం యువజన సంఘం. కార్యక్రమము ఎన్నుకోవడంలో పాత కమిటీని ఎన్నుకున్నందుకు చాలా సంతోషము. ఎందుకంటేనా గత 6 సంవత్సరాలుగా ఈ కమిటీ మెంబర్లు వచ్చేసి ఈ దేవస్థానం కానీ మన కులానికి కానీ ఎంతో సేవ చేసి మంచి మంచి కార్యక్రమాలు చేసి సొసైటీలో వచ్చేసి సమాజంలో గౌరవ మర్యాదలు తీసుకున్న దాంట్లో వచ్చేసి ప్రెసిడెంట్ మన కులం ఎంతో గొప్పది. పైగా మనము ఇంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బుద్ధం ఉన్నట్లే. ఎందుకంటే బయట కులాలతో మనం కంపేర్ చేసుకుంటే మనం ఎంతమంది ఉన్నామో ప్రతి ఒక్కరూ ఒక బుద్ధం ఉన్నట్లే. తక్కువ ఉన్నా కానీ మన వాల్యూస్ మనకు ఉన్నాయి. పైగా ఈ పాలక మండలి గత 3 ఏళ్ల నుంచి చాలా బాగా డెవలప్ చేసింది. ఈ టెంపుల్ కానీ వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ నేను గత 3-4 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. చాలా బాగా మన ఈ కార్యక్రమాలు అయితేనేమే కానీ ఇంకోటి బయట నడిపించేది వనభోజనాలు, సప్తాహాలు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఎంతో శ్రద్ధగా చేస్తున్న ఈ కార్యక్రమానికి చాలా ఆనందంగా ఉంది. పైగా మన